నేటి సమాజంలో బ్రాహ్మణ వ్యవస్థకు గౌరవం గుర్తింపు ఉన్న వివాహ వ్యవస్థలో బ్రాహ్మణ వధూవరులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా పురోహితులకు పెళ్లి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగం, మంచి ఆదాయం, అందం, గౌరవనీయమైన కుటుంబం ఉన్నా పెళ్లి కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. నేటి సమాజంలో బ్రాహ్మణ వ్యవస్థకు గౌరవం గుర్తింపు ఉన్న వివాహ వ్యవస్థలో బ్రాహ్మణ వధూవరులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పురోహితులకు పెళ్లి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగం, మంచి ఆదాయం, అందం, గౌరవనీయమైన కుటుంబం ఉన్న పెళ్లి కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. వయసు మీరుతున్నా పెళ్లి కాకుండా ఎంతో మంది పురోహితులు కాలం వెల్లదీస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన ప్రధాన అర్చకులు, వేద పండితులు, చిత్తూరు జిల్లా పురోహిత బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ దీక్షితులు నేటి పురోహిత వ్యవస్థలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అర్చకులు రాజశేఖర్ దీక్షితులకు ఏకైక కుమార్తె యోజన భరద్వాజ్, ఆర్థిక బలం, అంగబలం ఉన్న రాజశేఖర్ దీక్షితులు అందరిలాగా ఉద్యోగం చేసే వరుడు కావాలని కోరుకోకుండా పురోహిత వ్యవస్థకు బలం చేకూర్చాలని ఆశించి తన కుమార్తెను చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మసి గ్రామానికి చెందిన వేద పండితులు లక్ష్మీకాంత్, లతా దంపతుల ఏకైక కుమారుడు పురోహితులు ఆత్రేయకాంత్ తో వివాహం జరిపిస్తున్నారు. ఈ నూతన జంట వివాహం ఈ నెల 10వ తేదీ గురువారం శాంతిపురంలోని ఈఎన్ఆర్ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగే విధంగా ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రాజశేఖర్ దీక్షితులు అందరికీ ఆదర్శంగా, ముఖ్యంగా పురోహిత తల్లిదండ్రులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.